నమస్తే పుష్కర ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. పవిత్ర గోదావరి తీరం కాంతులేనుతోంది. పండగ శోభతో ఆలయాలు కళకళలాడుతున్నాయి. భక్తుల పాపాలు కడిగేసేందుకు వడివడిగా వస్తున్న పుష్కరుడికి స్వాగతం చెబుతూ గోదారమ్మకు గౌతమి నమామి అంటూ పుష్కరాల ప్రత్యేక కార్యక్రమంలోకి వెళ్లిపోదాం. పుష్కర స్నానంతో సకల పుణ్యాలు లభిస్తాయంటారు. జన్మజన్మల పాపాలు పోగొట్టగల శక్తి గోదావరి జలానికి ఉందని చెబుతారు. మరి అంతటి పవిత్రమైన పుష్కరాల సమయంలో ఎలాంటి దానాలు చేయాలి, పెద్దల రుణం ఎలా తీర్చుకోవాలి, దీనిపై పురాణాలు ఏం చెబుతున్నాయి? పుష్కరం అంటే కేవలం పుణ్యం సంపాదించడానికేనా? గంగ, యమున, గోదావరి, కృష్ణ, నర్మద, కావేరీ నదుల్లో పుణ్యస్నానం భారతీయులకు ఓ వారసత్వ ఆచారం. భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటే సంబరం పుష్కరం. తీర్థం అంటేనే దాటించేది, తరింపచేసేది అని అర్థం. పుష్కర సమయంలో పరమ పవిత్రంగా మారే నదీ జలంలో స్నానం చేస్తే తెలుసో తెలియకో చేసే పాపాలు పోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. పుష్కరాలప్పుడు ప్రధానంగా కనిపించేవి నదీ స్నానం, దానం, పిండ ప్రధానం. పుష్కరాల సమయంలో ముక్కోటి దేవతలు ఆ జలంలో కొలువై ఉంటారని చెబుతారు. దేవతలకే దేవతలైన పితృదేవతలు సూక్ష్మ రూపాల్లో ఆ నదీ జలాల్లోకి వస్తారన్నది నమ్మకం. అందుకే నదికి అంత పవిత్రత వస్తుంది. పుష్కరాలలో ప్రధానమైన పిండ ప్రధానంలో మనిషి జీవితం చుట్టూ అల్లుకున్న బంధాలు, అనుబంధాలు కనిపిస్తాయి. పిండ ప్రధానాన్ని 24 రకాల బంధుత్వాల వారికి చేస్తారు. 3 తరాల పేర్లు చెప్పి పితృ, పితామహ, ప్రపితామహానం అంటారు. అంటే స్వర్గస్థులైన తండ్రి, తాత, ముత్తాతలకు పిండ ప్రధానం అన్నమాట. తల్లిదండ్రుల అనుగ్రహం వల్లే ఈ శరీరం మనకు సంక్రమించింది. వారి కనీస రుణం తీర్చుకోవడానికైనా పుష్కరాల సమయంలో పెద్దలకు పిండ ప్రదానం చేయాలని చెబుతారు. స్నానము, దానము, పిండ ప్రదానము, జపము ఇవన్నీ కూడా ఈ పుణ్యకార్యములు ఈ పవిత్రమైనటువంటి 12 రోజుల్లోనూ చేయాలి. గత 12 రోజులు యథాశక్తిగా స్నానం చేసుకుని తమకు నచ్చినటువంటి రోజుని ఆ పంతులు గారు శాస్త్రంలో చెప్పిన విధంగా చేయిస్తారు. ఆ దానాలు అవి చేసుకుని పితృదేవతలను సంతోషపెట్టి తరించాలని కోరుతున్నాం. పుణ్యస్నానం చేసి పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే పాప విమోచనమై సద్గతి కలిగి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే పుష్కర పుణ్య సమయంలో శాస్త్రోక్తంగా శ్రద్ధాశక్తులతో పిండ ప్రదానం తప్పక ఆచరించాలి. ఇలా చేయడం వల్ల వంశాభివృద్ధి జరుగుతుందని, శుభం కలుగుతుందని నమ్మకం. బంధువులు కాకపోయినా ఆప్తులైన వారికి కూడా పిండ ప్రదానం చేయవచ్చని కొందరు చెబుతారు. ధర్మశాస్త్ర ప్రకారంగా 12 సంవత్సరాల దాకా చూడాలని ధర్మశాస్త్రంలో ఉంటుంది. ఆ ధర్మశాస్త్రంగా ఉండేదే 12 సంవత్సరాలకు ఓసారి వచ్చేదే మన పుష్కరం. ఆ పుష్కరంలో ఇలాంటి వాళ్ళకి ఏదైనా కనుక తెలిసి తెలియక గతించిన వాళ్ళకి కానీ మన చేతుల మీదుగా చేసుకునేదే పిండ ప్రదానాలు చేస్తే సప్తైతే మోక్షదాయకాః. భార్య వైంపు కానీ, అమ్మమ్మ వైంపు కానీ, తల్లి వైంపు కానీ, తండ్రి వైంపు కానీ, నాయనమ్మ వైంపు కానీ, తదిమ అందరి వైంపు కానీ వాళ్ళు పితృదేవతలు మనని ఆశీర్వదించడం కొరకు, మన కుటుంబాలు బాగుండడం కొరకు వాళ్ళందరినీ తలుచుకుని చేసేది తీర్థవిధి అంటారు. గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన మహనీయుడు ఆర్థర్ కాటన్. ఆయన ఎవరికీ బంధువు కాదు, స్నేహితుడు కాదు. కానీ ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణంతో ఎందరికో దేవుడయ్యాడు. చాలా మంది గోదావరి జిల్లాల ప్రజలు ఆయన్ను కూడా తండ్రిగా భావిస్తూ పిండాలు పెడుతుంటారు. అన్నంతో చేసేది అన్న శ్రార్థమని, ఆహార సంబంధమైన ముడిసరుకులతో చేసేది ఆమ శ్రార్థమని పురోహితులు తెలుపుతున్నారు. పుష్కరాల్లో అన్నం వండి శ్రార్థం పెట్టడం రేవుల వద్ద కష్టమనే ఉద్దేశంతో దాదాపుగా అంతా ఆమ శ్రార్థమే చేస్తారని పురోహితులు వివరిస్తున్నారు. రోజుకు 1,00,000 మంది పిండ ప్రదానాలు చేయడానికి అనుకూలంగా ఉభయ గోదావరి జిల్లాల్లో పుష్కర రేవులను విస్తరించారు. రాజమండ్రి సహా తూర్పు గోదావరి జిల్లా అంతటా 68,000 చదరపు అడుగులు, పశ్చిమ గోదావరి జిల్లాలో 40,000 చదరపు అడుగులు కేటాయించారు.
తమకు అన్నీ ఇచ్చిన పెద్దలు మరణించాక వారిని మర్చిపోకూడదనేదే ఈ పిండ ప్రదానం వెనక ముఖ్య ఉద్దేశం. పుష్కరాలప్పుడు ఏది దానం చేయగలిగితే అది దానం చెయ్యాలి. దానికి ప్రతిఫలంగా విశేషమైన పుణ్యాన్ని సమపార్చించుకుంటామంటారు. ఏ చిన్న దానమైనా 1,000,000 రెట్ల ఫలితాన్నిస్తుందంటారు. 12 రోజుల్లో చేయాల్సిన దానాలను పురాణాల్లో పేర్కొన్నారు. అందరూ ఖచ్చితంగా వాటిని దానం చేయాలని లేదు. తమ శక్తి కొద్దీ దానం చేయవచ్చు. ఉప్పు, పత్తి నుంచి ఖరీదైన బంగారం వరకు దానాలు చేస్తుంటారు. లేని వారిని ఆదుకోవాలన్న సామాజిక స్పృహ ఇందులో అంతర్లీనంగా కనిపిస్తుంది. ఎవరికి ఏవి లేవో గమనించి వారికి అవి ఇస్తే సమాజం వర్ధిల్లుతుందనేది దీని ఉద్దేశం. పుష్కరాల్లో తొలి రోజు అన్నదానం, సువర్ణదానం, భూదానం చేస్తారు. రెండో రోజు ధనికులు వజ్ర వైడూర్యాలు, రత్నాలు దానం చేస్తారు. మూడో రోజు వెండి బొమ్మ, పండ్లు, కూరలు, బెల్లం, అశ్వదానం చేయవచ్చు. నాలుగో రోజు పాలు, పంచదార, తేనె. ఐదో రోజు వెండి నాగలి, 2 రకాల ధాన్యాలు, 2 జతల వస్త్రాలు ఇలాంటివి దానం చేస్తారు. శాలిగ్రామే శిలాజిక్రే భవనాన్ని చతుర్దశ యస్మాతస్మా శివం ఏషా అతశాన్ని ప్రయశ్చమే. అదేవిధంగా శలదానములు మరియు తిలదానములు, గోధుమ దానం ఇచ్చినట్లయితే చాలా విశేషంగా కలుగుతాయి. అదేవిధంగా వీటితో పాటుగా దశదానములు ఇచ్చినట్లయితే కనుక విశేషమైన ఫలితాలు కలుగుతాయి. మరియు షోడశ మహాదానాలని కూడా చెప్పడం జరుగుతుంది. శాస్త్ర ప్రకారంగా ఎవరైతే కనుక ఈ కార్యక్రమాన్ని చేస్తారో వారు ముక్తి ప్రజలు అవ్వడమే కాకుండా పుణ్యానికి సంతరించుకునే మోక్షప్రదాత అవుతారని చెప్పి చెప్పడంలో ఏ విధమైన అతిశయోక్తి లేదు. ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు పవిత్ర మనస్సుతో లేని వారికి ఇవ్వాలని చెబుతారు. చివరిదైన 12వ రోజు గోవు, భూమి, బంగారం, వెండి, రత్నం, విద్య ఇలాంటి షోడశ మహాదానాలు సూచించారు. స్తోమత లేని వారు ఇవేవీ ఇవ్వకున్నా పవిత్రమైన మనస్సుతో తల్లి గోదావరికి నమస్కరించి పుష్కర స్నానం చేస్తే చాలంటారు. సామాజిక పరంగా పుష్కరాల వెనక మరో ప్రయోజనం కూడా ఉంది. పూర్వం బంధువులు ఎక్కడెక్కడో ఉండేవారు. వివాహితులైన అక్కా చెల్లెళ్ళు ఎప్పుడో తప్ప తమ పుట్టింటికి వచ్చేవారు కాదు. అలాంటి వారందరినీ ఒక్కచోట కలపడానికి ఈ పుష్కర నియమాన్ని మన పూర్వీకులు ఏర్పాటు చేశారు. పుష్కర కాలం ఓ బంధువుతో బంధం లేకపోతే ఆ బంధం తెగిపోయినట్లే. అందుకే ఒక నదీ పరివాహక ప్రాంతానికి చెందిన వారు 12 ఏళ్లకోసారైనా కలుసుకోవాలన్న నియమం పుట్టింది.